లూకాసు సువార్త 11వ అధ్యాయము 9వ వచనంలో అడుగుడి మీకు వసగబడును, తట్టుడి మీకు తెరవబడును, వెదుకుడి మీకు దొరుకునని పలికి ఉంది. అడిగిన ప్రతివానికి ఇస్తానని పలికారు. కానీ ప్రియులారా, మనం దేనికోసం అడగాలి? దేవుని సన్నిధికి వెళ్ళి దేనిని గురించి అడగాలి? ఎప్పుడూ కూడా లోకానుసారమైన విషయాల గురించి అడగమన్నాడా దేవుడు? ఏ క్రీస్తు భగవానుడైతే అడుగుడి మీకు వసగబడునని పలికాడో అదే క్రీస్తు భగవానుడు లూకాసు సువార్త 11వ అధ్యాయము 13వ వచనములో దేని కొరకై మనం అడగాలి వివరిస్తున్నాడండి. ఏంటంట? మీరు ఎంత చెడ్డవారైనను మీ బిడ్డలకు మంచి వస్తువునిచ్చుట మీకు తెలియను కదా, పరలోకమందున్న మీ తండ్రిని పవిత్రాత్మ కొరకై అడిగితే మీకు ఎంత ఎక్కువగా పవిత్రాత్మను వసుగుడో ఊహింపుడు అని పలుకుతున్నాడు. దేని కొరకై అడగాలి? మనం దేవుని యొక్క పవిత్రాత్మ కొరకై ప్రార్థన చెయ్యాలి. కారణం ఏమిటి? పవిత్రాత్మ దేవుడు సకల వరాలకు నిధి, సకల అనుగ్రహాలకు ఆయనే మూలం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే ప్రియులారా మనకు అన్నీ ఉన్నట్లే. కాబట్టి ప్రియులకు దేవుని బిడ్డలారా, సకల వరప్రదాత అయినటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుని కొరకే మనం ప్రార్థన చెయ్యాలి. ఆ పరిశుద్ధాత్మ వరము కొరకే ప్రార్థన చెయ్యాలి. కారణం ఆయనుంటే మనకు అన్నీ ఉన్నట్లే.